ఇక ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం అక్రమ రవాణా కాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమ రవాణా అవుతున్న పీడీఎస్ బియ్యం, సాధారణ బియ్యం గుర్తించే 2 కెమికల్స్తో కూడిన కిట్ను సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 700 కిట్లను రెడీ చేసింది పౌర సరఫరాల శాఖ. గోడౌన్లతో పాటు త్వరలో రేషన్ షాపుల్లో కూడా సీసీ కెమెరాలు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక దారులు వెతుకుతుంది. నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది రైస్ కనిపిస్తున్నాయి కదా, ఈ రైస్. కానీ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ రైస్ ఏంటనేది ఎవరికీ తెలియదు. మనకి సహజంగా మనం ఎక్కడ రైస్ చూసినా కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా, కానీ దీంట్లో చాలా తేడా ఉంది. ఈ కనిపిస్తున్నటువంటి నా దగ్గర ఉన్న ముందు ప్లేట్లో ఉన్నటువంటి రైస్ ఇవన్నీ నాన్ ఫోర్టిఫైడ్ మామూలు సాధారణమైనటువంటి బియ్యం. కానీ ఇక్కడ ఇంకొక ప్లేట్లో ఉన్నావు కదా, ఇవి ఫోర్టిఫైడ్. అంటే దీనిలో పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీనిలో కొన్ని అంటే ఒక దాదాపుగా 100 కేజీలకి 1 కేజీ వరకు, ఒక బస్తాకి 1 కేజీ వరకు ఫోర్టిఫైడ్ కలిపే రైస్. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాను అంటే చాలా వరకు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ బియ్యంలో ప్లాస్టిక్ రకమైనటువంటి బియ్యం కలుపుతున్నారా అని భ్రమలో ఉంటున్నటువంటిది. అయితే ఇక్కడ పెట్టినటువంటి శాంపుల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చూస్తే వీటిలో తేడా ఏమీ తెలియదు. ఇవి ఒక నార్మల్ రైసే, ఇక్కడ కనిపిస్తున్నటువంటివి కూడా నార్మల్ రైసే, ఇవి ఉన్నటువంటివి అన్నీ కూడా నార్మల్ రైసే. కానీ దీంట్లో పౌర సరఫరాల శాఖ వీటిని డివైడ్ చేస్తూ అక్రమ రేషన్ బియ్యాన్ని అరికట్టడం కోసం ఒక టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. కనిపిస్తున్నటువంటి ఇక్కడ కూడా మనకి కేవలం ఈ వాటర్ లానే కనిపిస్తాయి. సహజంగా ఇందులో చూసే వాళ్ళకి శానిటైజరా వాటరా ఇట్లా అనుకుంటారు. ఎందుకో తీసుకొచ్చినటువంటి బ్యాగ్స్ ఇవేమీ అర్థం కావు. కానీ అక్రమ రైస్ని గుర్తించడంలో మాత్రం ఈ టెక్నాలజీని మొత్తం అంతా కూడా పౌర సరఫరాల శాఖ యూజ్ చేస్తుంది. గన్నాథ్ గారు ఉన్నారు పౌర శాఖకు సంబంధించి. అసలు ఈ వాటర్లా కనిపిస్తున్నటువంటి ఇవి ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి సెట్స్ ఏంటి అసలు? ప్రభుత్వం ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేస్తుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ 1:100 రేషియోలో కలిపింది. ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 కలిపి ఉన్నాయి. అవి పోషకాలు అందించడానికి ప్రభుత్వం ప్రజలకి పంపిణీ చేస్తుంది. ఆ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ని గుర్తించడానికి ఉన్న టెస్టే ఐరన్ స్పాట్ టెస్ట్. ఐరన్ స్పాట్ టెస్ట్ దాంట్లో 2 రకాల కెమికల్స్ వాడుతున్నాం. ఒకటి వచ్చి HCl సొల్యూషన్, హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్, పొటాషియం, రెండవది పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్. ఇది నా చేతిలో ఉన్నటువంటిది హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్. ఇది హైడ్రోజన్ క్లోరైడ్ సొల్యూషన్. ఇది దీనికి సంబంధించి మీ చేతిలో ఉన్నటువంటిది పొటాషియం థయోసైనైడ్ సొల్యూషన్. ఇది పొటాషియం థైరాయిడ్ సొల్యూషన్. ఇవి రెండిటికి సంబంధించి అంటే ఈ కిట్ కనిపిస్తుంది కదా, ఈ కిట్లోనే ఇవి వస్తాయి. లోపల ఇట్లాంటి ఒక ప్లాస్టిక్ బౌల్స్ కూడా ఉంటున్నాయి. ఎందుకంటే వీటిని గనక ఫోర్టిఫైడ్ రైస్ కలిపినటువంటి, ఇవి ఫోర్టిఫైడ్ రైస్ కదా, కలిపినటువంటి వాటి మీద ఒకసారి స్ప్రే చేయగలరా? స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఆ రైస్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇలా మొత్తం అన్నిటి మీద ఒకసారి స్ప్రే చేయండి. వీటిల్లో ఎక్కడైనా ఫోర్టిఫైడ్ రైస్ ఉంటే ఇప్పటికే అధికారులు కొంత శాంపుల్స్ చూపించడం కోసం ఆ ఫోర్టిఫైడ్ రైస్ మీద ఇవి చల్లినటువంటి నేపథ్యంలో ఆ ఫోర్టిఫైడ్ రైస్ అంతా కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇక్కడ నా చేతిలో ఉన్నాయి కదా కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఇలా కలర్ మారిపోయినటువంటిది అయితే ఉంది. ఇక్కడ కూడా ఈ రైస్ చల్లిన తర్వాత కొద్ది మొత్తంలోనే కలుపుతారు కాబట్టి 1-2 రైస్ చేంజ్ అయ్యి కలర్ చేంజ్ అయినటువంటి కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఖచ్చితంగా పౌర సరఫరాల శాఖకి సంబంధించి ఎవరైనా సరే అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళని చాలా ఈజీగా గుర్తించవచ్చు. అది రేషన్ షాపుల్లో కావచ్చు, లేదా డైరెక్ట్గా గోడౌన్ నుంచి రైస్ ఎక్కడన్నా అక్రమ రవాణా అవుతున్నప్పుడు లారీల్లో కూడా గుర్తించి కొంత రైస్ని తీసి ఈ 2 కెమికల్స్ని కనుక ఒకసారి వాటి మీద స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఇది అక్రమంగా రవాణా అవుతున్నటువంటి రేషన్ బియ్యమా, సాధారణమైనటువంటి బియ్యమా అనేది ఖచ్చితంగా తెలిసే అవకాశం అయింది. దీనికోసం ప్రభుత్వం కొత్త టెక్నాలజీని యూజ్ చేయడంతో పాటుగా గోడౌన్స్లో ఇప్పటికే సీసీ కెమెరాలతో పాటు దాదాపుగా త్వరలో రేషన్ షాపుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అటు కాకినాడ, విశాఖపట్నం పోర్టుల ద్వారా అక్రమ రైస్ రవాణా అవుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయాలి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా కంట్రోల్
చేయాలి. ఇండియా నుంచి వెళ్తున్నటువంటి వాటిని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, చెడ్డ పేరు లేకుండా చూడడం, ప్రజలకు నాణ్యమైనటువంటి రేషన్ బియ్యాన్ని అందించడమే మా ఒక ఉద్దేశమని ప్రస్తుతం అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందనడంలో ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.